మళ్ళీ దేవుడి పట్టాలు అమెట్ చేసి కుంకుమ గట్టి పెట్టేసి దేవుడు ఫ్రెండ్స్ ఇప్పుడే పూజ కూడా చేసేసుకున్నాం. దీని ఉపయోగం అయితే ఇప్పుడు అయ్యిందనమాట. వైజాగ్ లో నేను పాలు వదిలేసినాను అంట. పప్పు ఇంకొంది, ఒక టర్న్ వేసిన 3 ఇక్కడికి వచ్చేయడం వల్ల ధరణి ఆరోగ్యం ఒకటే ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ ఉండడం వల్ల 6 ఆరోగ్యాలు ఎఫెక్ట్ అవుతాయి. నా కోసం మీరందరూ బాధపడుతుంది. ఇప్పుడే రొట్టె అయితే అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్. ఈ రోజు సాటర్డే అనమాట. సో ఈరోజు ఫుల్ డే లాగా మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ని రోజులు అయితే దేవునికి అయితే మొక్కలేదు కదా, ఈ పురిటిమాయిలు నెక్స్ట్ వచ్చేసరికి గ్రహణం మధ్యలో పడాలి. సో అందుకోసం అన్నీ ఇప్పుడైతే క్లీన్ చేసేసి నీట్గా సర్దేసి ఇంకా దేవుడిని అయితే అమరుస్తాం ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే బాగానే ఉన్నాయన్నమాట. పసుపు కుంకాలు డబ్బాలు గట్ట అన్నీ తీసేసాను. ఇవి ఒత్తులు అవన్నీ అన్నట్టు అవి అలా ఉంచేసామన్నమాట. నీట్గా పేర్ చేసుకున్నాం మాకు కావాల్సినవి ఎక్కడ కావాలన్నట్టు. ఇప్పుడైతే ఇది గుడతో ఒత్తేసి మళ్ళీ దేవుడి పటాలు అమెట్ చేసి కుంకుమ బొట్లు గట్ట పెట్టేసి దేవుడిని అయితే పెడతామన్నమాట. సో అందుకోసం అయితే నేనైతే ఫాస్ట్గా ఈరోజు వేగంగా స్నానం చేశాను. సో ఈరోజు అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తుంటాను, చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అమెట్ చేశాను. ఇప్పుడైతే ఓన్లీ పువ్వులు పెట్టాలన్నమాట. మొత్తం వెండి సామాన్లే కొన్నామన్నమాట ఈ మధ్య. ఈ పంచపాత్ర యాక్చువల్గా నా దగ్గర వెండిది ఉంది, అది అత్తమ్మ వాళ్ళ దగ్గర వదిలేసాను. ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటే టోటల్ వెండి పెట్టేసుకున్నట్టే. మొన్న అన్నీ వెండి కొనేసాను అనమాట, కావాల్సినవన్నీ. ఇవన్నీ ముందే ఉన్నాయన్నమాట. ఇది బట్ అవి వదలట్లేదు. అవి వదలడానికి ఏమైనా టిప్ అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఆ టిప్ ట్రై చేస్తాను వైట్గా రావడానికి. సో అది మ్యాటర్. ఇప్పుడైతే అమెట్ చేసి దీపం పెట్టేసుకుంటాను. సో ఇగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే పూజ కూడా చేసేసుకున్నాం అనమాట. అయిపోయింది చక్కగా, హ్యాపీ. సో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎన్ని రోజులకి మళ్ళీ దీపం పెట్టాము. ఎందుకంటే ఈ పురిటి మా ఇల్లు అవన్నీ అని చెప్పేసి ఇన్ని రోజులు అవ్వలేదనమాట. నెక్స్ట్ నేను ఇంట్లో లేను కదా. సో మా ఆయన ఇవన్నీ చేసి పెట్టాలంటే చాలా కష్టం. వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి, తెలియదు కదా. సో అందుకోసమే మళ్ళీ మనం వచ్చి పెట్టుకుంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది అనమాట. తృప్తిగా ఉంటుంది మనసుకి దేవుడికి దీపం పెడితే మాత్రం. సో కంప్లీట్గా అది అయిపోయింది. చిన్నమ్మకైతే ఇంకా మసాజ్ చేస్తారు, స్నానం అయిపోయింది, తనకి ఒళ్ళు తుడుస్తున్నారనమాట. ఇప్పుడైతే మా ఆయనకి ఇంకా డ్యూటీ టైం అయిపోతుంది, టిఫిన్ రెడీ చేయాలి. నిన్న చట్నీ కొంచెం ఉంది, ఆ చట్నీ ఉంది. నెక్స్ట్ రుబ్బు ఉంది, అట్లు వేస్తాను, రుబ్బట్లు వేసేస్తాను. చట్నీ మా ఇద్దరికి చాలకపోతే కొంచెం ఆడతాను అనమాట. సరిపోదు, మ్యాక్సిమం కొంచెమే ఉంది, చూద్దాం. ఇగోండి ఫ్రెండ్స్, ఇన్ని రోజులకి దీని ఉపయోగం అయితే ఇప్పుడు అయ్యిందనమాట. ఎందుకంటే ఎప్పుడు అక్కడ దేవుడి దగ్గర అలా పెట్టేదాన్ని, ఆ వినాయకుడి బొమ్మని. ఆ ధూపంది ఉంది కదా, మొన్న మేము ఈ ధూప్ స్టిక్స్ అనేవి కిందకి కన్నం ఉన్నవి కొనుక్కున్నాం. సో ఆ కన్నం ఉన్నవి కొనుక్కోవడం వల్ల చూసారా, అక్కడ ఆ పొగ కిందకి వచ్చి మనకి సముద్రంలో వాటర్ ఎలా వస్తాయో అలా వస్తుంది. చాలా బాగుంది చూడడానికి ఎంత అందంగా ఉందో తెలియదు, నాకైతే చాలా నచ్చిందనమాట. అందుకే దేవుడి దగ్గర అలా పెట్టేసుకున్నాను. బట్ ఈరోజు అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా కనిపిస్తుంది. మా అమ్మమ్మ గారు అంటున్నారు పర్వతాల మీద నుంచి పడినట్టుగా ఉంది ధరణి అనేసి. ధరణి అనరు, షర్మిల అంటారు వాళ్ళు. ఎందుకంటే నా పేరు ధరణి అనేది ఆ నామకరణంతో మంచిది కాదు, ధరణి అంటే కష్టాలు అని చెప్పేసి షర్మిల అని పిలుస్తారనమాట. మీకు మళ్ళీ షర్మిల అంటే ఎవరో తెలియదు, నేనే షర్మిలని, నేనే ధరణి. ఇక్కడ మా ఆయనకి అవసరం అయితే అట్లయితే వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, నా పని నేను చేసుకోగలుగుతున్నాను అనమాట. ఒక్కనిద్దరికే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. యథావిధిగా పర్లేదు, కొంచెం యాక్టివిటీగా ఉండగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. నా పిల్లల కోసం, నా భర్త కోసం, మా ఇంటి కోసం అన్నట్టు ఉందనమాట ఇక్కడ. అదే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనుకోండి, అనుకోదు కానీ నన్ను నేను తిట్టుకోవడం కాదు కానీ పందిలాగా మంచం మీద నుంచి దిగను అనమాట. అక్కడికి వెళ్తే అది ఏంటో ఫ్రెండ్స్, గొప్ప బద్ధకం వచ్చేది నాకు, మా ఆయనకి. కనీసం తినడానికి కూడా నచ్చుకోమనమాట, అలా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఏటమ్మమ్మ గారు అత్తారింటి దగ్గర కూడా అంతే అనమాట. అక్కడ ఏం పని చేయండి, ఎక్కడికి వస్తేనే ఏదైనా పని చేస్తారు అనమాట. అదేంటో వాళ్ళు కూడా వస్తావులే అమ్మ ఎప్పుడో, ఇంకెందుకులే మేము చేసుకుంటామని చెప్పేసి వాళ్ళే చేసుకుంటారు. బట్ ఇంకా నేను టిఫిన్ చేసేస్తున్నాను అనమాట. అమ్మమ్మ గారు తినేసారు, మా ఆయన తినేసి డ్యూటీకి కూడా వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు నేను తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవడమే. టైం అయితే 1:15 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే వేడి నీళ్ళు అయితే మరగబెట్టుకున్నాను అనమాట. పప్పును టమాటీలు పెట్టాము కుక్కర్లో, అది కూడా ఉడికింది. విజిల్ ఇంకా రావట్లేదు తీయడానికి. అన్నం పెట్టాము. అలానే గీత ఏది మొహం చూపించు, క్యూట్, సో క్యూట్ తెలుసా, క్యూట్గా ఉన్నావు.
చాక్లెట్లు తినకూడదు, పళ్ళు పుచ్చిపోతాయి. ఇంకా లేచినాక స్నానం చేయించేసి ఇంకా అట్టు కొంచెం తినదనమాట. తర్వాత చాక్లెట్స్ దగ్గరికి వెళ్ళి నాకొద్దు, నేను తిన్నా, నువ్వే తిను, నాకు పళ్ళు పుచ్చిపోకూడదు, నీకు పళ్ళు పుచ్చిపోతాయి, అందుకోసమే. రేపు తింటావా? అమ్మ రేపు ఆదివారమే, నాన్న ఇంటి దగ్గర ఉంటారు. ఇంకా లేనీష్ అయితే పడుకుంది. సో ఇప్పుడే ఇంకా డాడీ వాళ్ళకి వీడియో కాల్ చేసి మావయ్య వాళ్ళకి వీడియో కాల్ చేసి ఇంకా పిల్లల్ని చూపించేసి మాట్లాడేసాను అనమాట. ఇంకా డాడీ దగ్గరికి అదే మా డాడీ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా నేను మిల్క్ బాటిల్స్ అనేవి వదిలేసినా కదా ఎక్స్ప్రెస్ చేసినవి, అవి వచ్చేసరికి ఈరోజు తీసుకువెళ్తున్నారనమాట. ఇన్ని రోజులు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ నాది తీసుకువెళ్ళారు, బ్లడ్ శాంపిల్స్. ఆ రిపోర్ట్ అనేది ఇప్పుడు వచ్చిందంట. సో ఏ ప్రాబ్లమ్స్ అయితే లేవు, అంతా బాగానే ఉందని చెప్పేసి మిల్క్ బాటిల్స్ అయితే ఈరోజు తీసుకెళ్తున్నారు. తల్లి వైజాగ్ లో నేను పాలు వదిలేసినానా, ఆ పాలు వేరే పిల్లలకి ఇద్దాం మనం, ఓకేనా? చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పాలు తాగుతారు. చిన్న మన లాంటి చెల్లెళ్ళు, చిన్న చెల్లెళ్ళు, చిన్న తమ్ముళ్ళు ఉంటారు కదా, ఆ మిల్క్ అనేది తాగుతారనమాట. ఓకేనా? ఇచ్చేద్దామా, డొనేట్ చేద్దామా మనం మిల్క్? ఇటమ్మా పెయింట్ వేసుకుంటావా? సరే ఇస్తానులే, చేస్తాను పెయింట్. సో అక్కడైతే వీడియో క్లిప్ తీయమన్నా నాదగడికి, అటు తీస్తే మాత్రం ఈ వీడియోలో కలిపి పెడతాను నేను మీకు, ఓకేనా? సో ఇంకా మిల్క్ బాటిల్స్ అన్నీ లోపలవన్నీ తీసేసాం ఫ్రెండ్స్. తీసేసి బాగా గడ్డలు కట్టాయి అనమాట, ఒక సైడ్కి పెట్టాము. ఫస్ట్ అయితే బాగా రాలేదు, వాళ్ళైతే ఒక ఐస్ బాక్స్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్, అందులో ఐస్ గట్ట ఫుల్గా నింపేసుకొని ఇంకా వాళ్ళైతే అందులో పెట్టేసుకుంటానని చెప్పారనమాట. సో ఐస్ మొత్తం పాల్ బాటిల్స్ అన్నీ కూడా పెట్టేశారు. మేము ఇన్ఫామ్ చేసిన వెంటనే అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. నాకైతే కరెక్ట్గా 1 మంత్ పట్టింది అవి వాళ్ళు తీసుకువెళ్ళడానికి అన్నట్టు. అంటే కిందటి డిసెంబర్ 18న అయితే నాకు ఆ మిల్క్ బాటిల్స్ అయితే ఇచ్చారు. ఈ జనవరి 20కి తీసుకెళ్ళిపోయారు అనమాట. అంతకుముందే ఫిల్ అయిపోయి, బట్ ఫెస్టివల్ వల్ల నేను బయటకు వెళ్ళవలసి వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ. సో ఇప్పుడు టైం అయితే 5 అయింది ఫ్రెండ్స్. ఇంకా పప్పు నానబెట్టామన్నమాట తెల్లవారి. సో ఇప్పుడైతే గ్రైండర్ వేయాలి. 3 గ్లాసులు నానేసాం రాత్రి రొట్టెకి, ఇంకా మిగతా 2 గ్లాసులు ఇడ్లీకి అని చెప్పేసి మిగతా ఫ్రిడ్జ్ లో పట్టేద్దామని చెప్పేసి, ఎందుకంటే గడిగడికి ఆడాలంటే ఇబ్బందిగా ఉంటుంది నిలబడి, అందుకోసం అని చెప్పేసి ఎక్కువ నానబెట్టేసాను అనమాట. ఇప్పుడైతే గ్రైండర్ లో ఆడిద్దాం ఫాస్ట్ గా. నానబెట్టాను అనమాట. పప్పు ఇంకొంది, ఒక టర్న్ వేసిన 3-4 టర్న్లు పడుతుంది. ఇంకా మా ఆయన అయితే వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా ఖాళీ అనమాట, కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం ఇద్దరం కూడా. అలానే రుబ్బు అయితే వేసాను, నలుగుతుంది. మీ యొక్క కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇద్దామని అయితే నేను అనుకుంటున్నాను. ఏంటి అంటే, అక్క మీరు మిల్క్ అనేది దేంతో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటున్నారు. దానికి ఒక పంప్ ఉంటుంది ఫ్రెండ్స్, బ్రష్ పంప్ అని, అది బయట మనకి దొరుకుతుంది. ఆన్లైన్ లో 2 ఉంటాయి అనమాట. 1000 డిఫరెన్స్ ఉంటుంది. 2000 పెడితే ఎలక్ట్రికల్ వచ్చేస్తుంది, మాన్యువల్ అంటే మన చేతితో ఇలా నొక్కితే వచ్చేస్తుంది. పట్టుకున్నాను. ఎలక్ట్రికల్ అనుకోండి, ఛార్జింగ్ పెట్టేసి స్విచ్ నొక్కితే అది సక్ చేస్తుంది, అది అలాగా ఉంటది. సెకండ్ వన్ వచ్చేసరికి దయచేసి మీరు బాటిల్లో వేసి పెట్టకండి, పాపకి మంచిది కాదు అంటున్నారు. సరే ఫ్రెండ్స్, నాకు తెలుసు ఆ విషయం, బట్ చెప్తున్నాను కదా క్వాంటిటీ ఎక్కువ తాగుతుందని అందులో పెడుతున్నాను. అంతకు మేము వెళ్ళాం అనమాట. ముందుగా యాక్చువల్గా డాక్టర్ ఒకటే చెప్పారు, మీరు పట్టగలను అనుకున్నప్పుడు మీ ఫీడ్ ఇవ్వండి. తను ఎక్కువ తీసుకోలేకపోతుంది అన్నప్పుడు తనకి మీ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి బాటిల్ లో పెట్టేసి ఇవ్వండి అని చెప్పి అన్నారు. దీని వల్లే తప్పు, దానివల్ల సో మేము దానికి వెళ్ళాం అనమాట. ఒక్క రీజన్ వల్లే విత్ ఇన్ 1 మంత్ లో తను 1.5 kg గెయిన్ అప్ చేయగలుగుతుంది. నార్మల్ ఫీడింగ్ లో అయితే అది అంత సక్సెస్ అయ్యేది కాదు. యాక్చువల్ వెయిట్ గెయిన్ ఎంత అడుగుతున్నారు, పాప పుట్టినప్పుడు ఎంత ఇప్పుడు ఎంత అనేసి. 2.3 kg పుట్టినప్పుడు ఇప్పుడు 3.8 ఉంది. 1.5 kg పెరిగింది నియర్లీ విత్ ఇన్ 1 మంత్ లో. అందుకే నియర్లీ 45 days లో 45 days లో 1.5 kg పెరగడం అంటే మాటలేం కాదు. ఈవెన్ డాక్టర్ కూడా మొన్న మేము రివ్యూ చెకప్ కి వెళ్ళినప్పుడు అదే అన్నారు అనమాట, చాలా బాగా వెయిట్ గెయిన్ అయిందండి అనేసి. ఏంటమ్మా అదా మ్యాంగో కాదు, అది పపాయ. కట్ చేద్దాం, చేదుకుంటది. సో నెక్స్ట్ ఇంకొకటి, ఎందుకక్క ఎంత ఎర్లీగా వచ్చేసారు, మీకు ఇప్పుడు అర్థం కాదు, ఊరికే పనులు చేసేస్తున్నారు, నీకు రేపు పొద్దున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కంపల్సరిగా వస్తాయని అంటున్నారు. దానికైతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంతవరకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను,
వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటే వాళ్ళు నన్ను బాగా చూసుకోవట్లేదని కాదు, నన్ను చాలా బాగా చూసుకుంటారు అక్కడ ఉండిపోయినా కూడా. బట్ మా వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏమో అనిపిస్తుంది. అంటే పాప నైట్ పడుకోదనమాట, మా డాడీకి నిద్ర ఉండట్లేదు, అమ్మకి నిద్ర ఉండట్లేదు, వాళ్ళ పనులు అవ్వట్లేదు. అలాని ఇది అక్కడ తిన్నగా ఉండట్లేదు అనమాట. అన్నం తిందు, ముద్దు ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ అలా. ఇక్కడికి వచ్చేయడం వల్ల ధరణి ఆరోగ్యం ఒకటే ఎఫెక్ట్ అవుతుంది, అక్కడ ఉండడం వల్ల 6 ఆరోగ్యాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ నాన్నగారిది, తర్వాత వీళ్ళ అమ్మది, గీతుది, తర్వాత ధరణిది ఆటోమేటిక్ అయిపోతుంది. ఆ తర్వాత నా ఆరోగ్యం కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇంతమందిని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి ఉండే కంటే ఒక్కదాన్నే కొద్దిగా సఫర్ అవ్వడం తప్పలేదులే అనిపించింది. నెక్స్ట్ ఇంకొకటి, ఈ వయసులో మీరు ఇంటికి వచ్చారు కానీ ఆవిడ్ని కూడా తీసుకొచ్చి ఆవిడ్ని ఇబ్బంది పెడుతున్నారు, పనులు చేపిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మా అమ్మమ్మ గారు అయితే మాత్రం తనే వస్తానన్నారు మా దగ్గరికి. ఎందుకంటే 2 పిల్లలతో నేను చేసుకోలేను, ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 1.5 month అంటే నేను ఇప్పటికీ కూడా అసలు ఏం పని చేయకూడదు. మీరు అనేది కరెక్టే, నేను అసలు ఏ పనులు చేయకూడదు, తర్వాత ఎఫెక్ట్ అవుతుందని ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఏం పనులు ఉన్నాయి ఇంట్లో? మా ఇంట్లో మాక్సిమం ధరణి చేసే వీడియోస్ అన్ని లాస్ట్ వంట ఒకటే చేస్తుంది, ఇంకేం చేస్తుంది? ఇంకా అసలు మా ఇంట్లో పనులకి వంటైనా కూడా బేబీని క్లీన్ చేయడానికి అయితే కపనవాడ పెట్టాము. ఇంట్లో పనులకి ఇల్లు క్లీన్ చేయడానికి, తొట్టడానికి, కడగడానికి, బట్టలు ఆరేయడానికి, వాషింగ్ మిషన్ లో వేయడానికి, తర్వాత ఈ సామాన్లు అవన్నీ కడగడానికి లక్ష్మి ఉంది. లక్ష్మి వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈవెన్ బట్టలు ఆరిపోయిన తర్వాత తనే తీసి మడత పెట్టేసి ఇక్కడ పెట్టేస్తుంది. నేను ఆ బట్టలు తీసుకొచ్చి సెల్ఫ్ లో పెట్టేస్తాను. ధరణి చేసినంత ఏదైనా ఉంది అని అంటే నిలబడి వంట చేయడం ఒకటే. అది కూడా ఇప్పుడు చేయట్లేదు, తను సపోర్ట్ గా చేస్తుంది. ఇద్దరు కలిపి చేసుకుంటున్నారు, మా నాన్నమ్మ గారు అండ్ ధరణి ఇద్దరు కలిపి ఆ వంటగదిలోకి వెళ్ళి చేసుకుంటారు. ఇంకా వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. ఎట్లా అంటే లైక్ ఆనియన్ కటింగ్లు కానీ, లేదంటే కూరగాయలు కట్ చేయడం కానీ, రైస్ కడిగేసి పెట్టడం కానీ, ఏవైనా నాకు సింపుల్ గా అనిపించిన ఏమైనా ఉంటే నేను చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మేము ముగ్గురం సపోర్ట్ గా టీమ్ లా వెళ్ళిపోతా ఉన్నాం అనమాట. రూమ్మేట్స్ అయితే ఎలా షేర్ చేసుకుంటారు అలా రూమ్మేట్స్ లా షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. సో దానివల్ల మాకైతే పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏమనిపించలేదు ఇప్పటి వరకు. సో మీరు అన్నట్టు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం అప్పుడు మీ సజెషన్స్ అండ్ మీ బ్లెస్సింగ్స్ కోసం అయితే కంపల్సరీగా నేను వీడియో చేసి అయితే పెడతాను. యాజ్ ఆఫ్ నాకైతే అంత హ్యాపీగానే ఉంది. అందరం కలుపుకోలుతనంతో ముందుకు వెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. ఎక్కడైతే సపోర్టివ్నెస్ రాదో, నువ్వు పెళ్ళానివి, నీకు వంటగదికే పరిమితం, నువ్వు వంటే చేయాలి, నేను కూర్చొని తినాలి అనుకునే ఫ్యామిలీస్ ఉంటాయి చూసారా. సో అటువంటి ఫ్యామిలీస్ ఉండేటప్పుడు మాత్రం కంపల్సరీగా ప్రాబ్లం అయితే వస్తుంది. యాజ్ ఆఫ్ ఎక్కడైతే మాకైతే అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు నేనంతా అయితే ఏం చేయనండి, అలానే అమ్మమ్మ గారు కూడా మొత్తం పూర్తిగా చేయరు అనమాట. నేను కటింగ్ చేశాను అనుకోండి, అమ్మమ్మ గారు తాలింపు పెట్టారు. అదే అమ్మమ్మ గారు వంట చేశారు అనుకోండి, నేనేదో కటింగ్స్ గట్ట అలా చేస్తానమాట. సో అలా సరదాగా వెళ్ళిపోతుంది మా లైఫ్. నెక్స్ట్ ఇంకొకటి, అత్తవారిని కష్టపెడతావు అది ఇది అని అంటున్నారు అనమాట. కష్టపెట్టడం అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మనకి హెల్ప్ చేస్తున్నారో, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ పక్కన కంపల్సరిగా ఉండాలి. సో మా ఫ్యామిలీలో అయితే అలా అనుకున్న వాళ్ళైతే ఎవరు లేరు ఫ్రెండ్స్. మరి మీ ఫ్యామిలీస్ లో మీకు అలా ఉంటది కాబట్టి నన్ను అలా అడుగుతున్నారో లేదా మరి నాకు తెలియట్లేదు. కానీ మా ఫ్యామిలీ అయితే అటువంటి పర్సన్స్ కూడా లేరు. ఇప్పుడు మా ఇంత ఏజ్ అయినా కూడా మా అమ్మమ్మ గారు కూడా ఇప్పుడు నేను వాళ్ళకి చెయ్యాలి కదా ఏదైనా, వాళ్ళు నాకు కష్టంలో ఉన్నప్పుడు. అంటే నువ్వు ఇప్పుడు డెలివరీ అయిపోయిన కదా, డెలివరీ రోజు కూడా వాళ్ళందరూ వెళ్ళి వంటలు చేస్తారు. అమ్మ వాళ్ళకి అది సొంతం కావాలట గానీ అత్తవారికి అది సొంతం కాకూడదు అంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు అమ్మలా చూస్తున్నప్పుడు కూతురులా చూసుకుంటారు కదా, చూసుకున్నప్పుడు ఇంకెందుకు చేపిస్తారు అది. సో చూసారా మా అమ్మని తిను అమ్మలా చూసుకుంటుంది, అలాంటప్పుడు తిని కూతురులా చూసుకుంటున్నారు. ఏ కూతురికి కష్టం అని వస్తే ఎవరైనా ఊరుకుంటారేంటి, దగ్గర పక్క నుండి చేస్తామని చెప్పేసి అంటారు. ఈ ఏజ్ లో మా అమ్మమ్మ గారు నా పక్కన ఉండి ఇలా తోడున్నారంటే అదే కారణం ఫ్రెండ్స్. మా ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇక్కడ మీకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. అమ్మమ్మ గారు వచ్చారు కష్టపడుతున్నారని చెప్పి మీరు అందరూ అంటున్నారు కదా, ట్రూ ఫ్యాక్ట్ అయితే చెప్తా ఉన్నాను. ఆవిడ వచ్చింది ధరణి కోసం, గీత కోసం, లేదంటే మా చిన్న పాప కోసం కాదు, నా కోసం. నెల రోజుల నుంచి నేను సింగిల్ గా ఉంటున్నాను, నేనేం వండుకుంటున్నాను, ఏం తింటున్నాను తనకి చెప్తున్నా కూడా తను వినకుండా, లేదు ఆరోగ్యం పాడైపోతుంది, సో వాడి కోసం నువ్వు వచ్చినా రాకపోయినా నేను వచ్చేస్తా అని చెప్పేసి మన సంక్రాంతికి వెళ్ళినప్పుడు నాతో అక్కడ గొడవ పడి మరి
నన్ను తీసుకెళ్తావా అని చెప్పేసి అంటే సరే రా అని చెప్పేసి బయలుదేరిపించాం. అప్పుడు తను బయలుదేరుతాను నేను తీసుకెళ్తాను అని ఓకే చెప్పిన తర్వాత మీరిద్దరు వెళ్తున్నప్పుడు నేను ఎందుకు ఉండిపోవడం అని చెప్పేసి తిని కూడా మధ్యలో యాడ్ అయిందన్నమాట. సో ఇది అక్కడ జరిగిన స్టోరీ అనమాట. ఈవెన్ ధర్ని రాకపోయినా కూడా తను నా కోసం చేయడానికి అయితే ఇక్కడ వంట అనేది నా కోసం, అంటే నేను డ్యూటీకి వెళ్తాను వండుకోలేను, తను నాకు వండి పెడతా ఉంటది అనమాట. మిగతా పనులను చేసుకోవడానికి మిగతా అందరూ ఉన్నారనమాట. సో ఆ వంట దీంట్లో ఇప్పుడు 2 గ్లాసులు వేసేది 3వ గ్లాస్ వేస్తుంది ధర్ని కోసం, అంతే, ఇంకేం లేదు. ఆ వంట ఏమైనా ఉండేటప్పుడు ధర్ని వెళ్తుంది, కూరగాయల గట్ట ఎలాగే కొన్ని వండాలి అని చెప్పేసి ఇద్దరం హ్యాపీగా సాయం చేసుకొని ముందుకు గడిచిపోతుంది అనమాట. దానికి కామెంట్స్ అయితే నిన్న వీడియోలో అన్ని ఏవేనమాట. నేను వీడియో పెట్టాను కదా ఫస్ట్ డే వ్లాగ్ అని చెప్పేసి, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఉప్మా చేసినాను అని చెప్పేసి దాని గురించి అంటున్నా. మీ కామెంట్స్ గురించి అని కాదు, జస్ట్ క్లారిఫికేషన్. అంటే మీరు బాధపడుతున్నారు తెలియక ఏదో అనుకుంటున్నారని చెప్పేసి రివీల్ చేయడానికే ఇది వీడియో అనమాట. అంటే నా కోసం మీరందరూ బాధపడుతున్నారని చెప్పేసి నేను దీనికి క్లారిటీ ఇచ్చాను అంతే. దీన్ని నెగిటివ్ గా అయితే నేను తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. నా గురించి చెప్పారు, ఆ విషయం నాకు తెలుసు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు నీకేం తెలియదు తర్వాత తెలుస్తుంది అంటే నేనేం చేస్తే కదా నాకు తెలియడానికి, నేను ఏ పనులు అంతగా ఏం చేయట్లేదని చెప్పడానికి ఈ క్లారిఫికేషన్ అనమాట. ఎందుకంటే మాకు అందరూ ఉన్నారు, మెయిన్ మా ఆయన సపోర్ట్ అనమాట. నైట్ టైం ఈవెన్ పాప ఏ టైంకి లెగిస్తే అతను లెగేసి వెంటనే ఒళ్ళో వేసుకొని తను ఆడిపిస్తున్నారు. నన్ను ధరణి నువ్వు పడుకో, మళ్ళీ నీకు హెల్త్ బాగోవట్లేదని చెప్పేసి అలా చెప్తున్నారు అనమాట. ఈ సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకండి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను చెప్పండి, మా ఆయన దగ్గరే ఉంటాను. సో అది మ్యాటర్. మా గీతమ్మ మా అమ్మ మా నలుగురు అయితే ఇక్కడ ఉన్నాం, మా అమ్మమ్మ గారు అక్కడ ఉన్నారు, నేను మధ్యలో వెళ్ళి రుబ్బు కలిపి వస్తూ ఉన్నాను. సో ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో ఇగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే రొట్టె అయితే అయిపోయింది అనమాట. నేను అమ్మమ్మ గారు తినేస్తున్నాం. మా ఆయన అయితే ఇంకా షికారు వెళ్ళారు, చిన్న పాపకి డ్రాప్స్ అయిపోయి తీసుకురావడానికి. రుబ్బు గట్ట అన్నీ యాడ్స్. మా రుబ్బు వచ్చేసరికి 5 గంటలకు పప్పు వేసాను. టోటల్గా 7 అయ్యింది అనమాట. 2 గంటలు పట్టింది 3 టర్నులు నలగడానికి. మా చిన్న గ్రైండర్ కదా, కొంచెం కొంచెం వేసుకోవడము. మళ్ళీ ఎక్కువ వేస్తే ఎక్కడ నలపతి పప్పు బద్దులు ఉండిపోతాయి, మళ్ళీ డబల్ పని అని చెప్పేసి. బట్ ఎలాగోకలాగా అయిపోయింది. ఆ రుబ్బు వండడం ఒక 3-4 రోజులు తిరిగి ఉండదు అనమాట. ఏది కావాలన్నా గబుక్కన ఆకలేసినా కూడా అట్టు వేసుకోవాలన్నా ఇడ్లీ పెట్టుకోవాలన్నా అయిపోతుంది. అందుకోసం ఆడేసి వదిలేసాము. నెక్స్ట్ మా గీతం అసలు తిండి సరిగ్గా తింది కదా, దానికి గబుక్కని అట్టు అని అడుగుతుంది అనమాట. ఎక్కువ ఇష్టం అట్టు అంటే. సో అందుకోసమే తను అట్టు తిన్నది అంటది అనుకోండి, అప్పుడు గబుక్కుని వేసి ఇచ్చి వచ్చండి. థాట్తోనే ఇంకా ఆడేసి ఉంచేసాం అనమాట. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పడుకుని పడమే. గీతమ్మ అయితే ఆల్రెడీ పడుకుని పోయింది. ఇగోండి ఇంకా చిన్నమ్మ స్టార్ట్ అనమాట గేమ్ అనేది. నైట్ టైమ్ ఈ మధ్య డైలీ నైట్ ఆడుతుంది అనమాట, ఇంకా పడుకోవట్లేదు. సో తను చూసుకోవాలన్నమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసిస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకేనా, బాయ్.